అది సీరియస్ డిస్కషన్ ఏమి లేదు, జస్ట్ నార్మలే. మరి ఏంటండి, రిలాక్స్డ్ గా ఉండు, టెన్షన్ పడుకో అంటున్నారు. దేని గురించి? అది అది తనకు ఉద్యోగం కొత్త కదా, చాలా పెద్ద టాస్క్ ఇచ్చారంట. నేను చేయగలను లేదో అని అంటుంటే, నువ్వేం కంగారు పడకు, నువ్వు ఏదైనా చేయగలవు, ఏ సమస్య అయినా చాలా సులువుగా పరిష్కరిస్తావని, నువ్వు రిలాక్స్ గా ఉండని నేను చెప్తున్నాను. అంతే కదమ్మా అభి? అంతే అంతే మావయ్య, అంతే. మీ మామయ్య చెప్పింది నిజమే అభి. నువ్వు చాలా టాలెంటెడ్, ఏ పనైనా చాలా సులువుగా నేర్చుకొని చేసేస్తావు. కంగారు పడుకు. అన్నట్టు నిన్ను అడగడం మర్చిపోయాను, ఇంతకీ నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావు? ఏం జాబ్ చేస్తున్నావు? మోడల్ కంపెనీలో అకౌంటెంట్ జాబ్ చేస్తుంది కదా? అదే కదమ్మా నువ్వు చేసేది? అవును. ఓ అవునా? అకౌంటెంట్ జాబ్ అంటే చాలా కష్టం కదమ్మా, నువ్వు చేయగలవా? తను మెయిన్ అకౌంటెంట్ ఏం కాదు, జస్ట్ అసిస్టెంట్ అకౌంటెంట్ మాత్రమే. వర్క్ నేర్చుకుంటూ చేసేస్తుందిలే. అవునత్తయ్య గారు. అవును, ఆ కంపెనీ ఎక్కడా? అభి, నువ్వు చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. ఇదిగో వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవు, వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అలాగే మావయ్య. వెళ్ళు. వేద, నాకు చాలా హెడేక్ గా ఉంది, కొంచెం నీ చేత్తో కాఫీ తెచ్చువా ప్లీజ్? అలాగేనండి. అభిని ఇప్పుడు ఇంద్రా నుంచి ఎలా కాపాడాలి? రాహుల్, రాహుల్, క్యాబ్స్ బుక్ అవడం లేదు, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఓకే. థ్యాంక్ యూ రాహుల్. ఇవాళ రాహుల్తో ఎలాగైనా కాస్త లవ్లీగా టైం స్పెండ్ చేయించి రొమాంటిక్గా మాట్లాడాలి. రాహుల్, లవ్ మీ అనే కొత్త సినిమా రిలీజ్ అయింది, చూసావా? నేను మూవీస్ పెద్దగా చూడనని నీకు తెలుసు కదా రిషిత. హలో విజయ్. చెప్పు విజయ్. ఎవడో ఫోన్, ఇప్పుడే కాల్ చేయాలా? అమ్మ 2 మూర్ల మల్లెపూలు. అలాగేనండి. రేయ్, ప్రతిరోజు మల్లెపూలు తీసుకెళ్తావేంట్రా? మల్లెపూలు తీసుకెళ్ళకపోతే కొడుతుందా ఏంటి మీ ఆవిడ? అదేం కాదురా, మా ఆవిడ అంత గయల్దేం కాదులేరా. నేనెంత కోప్పడినా తనెప్పుడు ప్రేమగానే ఉంటుంది. ఎంత గొడవైనా సరే ఒక్క మాట అనదు. నేనే ఒక్కొక్కసారి వర్క్ స్ట్రెస్తో తనతో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నా, తను మాత్రం నాతో ఎప్పుడు విసుక్కోకుండా నవ్వుతూనే మాట్లాడుతుంది. అరే, భార్యలు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటి చిన్న చిన్న పనులేరా. ప్రేమగా రోజు ఎలా గడిచిందని అడిగి తన కాంప్లిమెంట్ ఇచ్చి, ఇదిగో ఇలా